శ్రీ మాత్రే నమః. పులావ్ చేస్తున్నాను ఈరోజు. అయితే ఇప్పుడంటే బోల్డ్ రకాలు పులావులు వచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మ ఇలాగే ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ఈ మూడు వేసి రుబ్బేసి దాన్ని బాగా ఫ్రై చేసి ఇలా ఆకుకూరలన్నీ. మా నాన్నగారేమో మీల్ మేకర్ తెచ్చేవారు, అతనికి చాలా ఇష్టం. మీల్ మేకర్ తెచ్చేవారు, మటరు. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంది, అప్పుడే స్వీట్ కార్న్ లేదు. అయితే అదంతా ఇలా ఫ్రై చేసుకొని, బియ్యం కూడా అమ్మ ఫ్రై చేసేది అప్పుడు చేస్తున్నది. ఇప్పుడు బోల్డ్ రకాలు పులావులు, కట్టెల్ బిర్యానీ అంట, ఏవేవో వచ్చాయి, కానీ ఈ టేస్ట్ మాత్రం దేనికి రాదు. ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం. ఇదంతా ఇలాగా చక్కగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి అందులో బియ్యం కూడా, ఈ కూరలన్నీ వేసిన తర్వాత బియ్యం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అమ్మ పులావ్ చేయనగానే ఇదే పులావ్ మాకు, వెజిటబుల్ పులావ్, సింపుల్గా. కొంచెం పన్నీర్ తెచ్చి అవి కూడా ఫ్రై చేశాను. చేసి ఇలా అంతా నీట్గా చేసిన తర్వాత అవన్నీ కలిపి ఒక కుక్కర్లో వేసి బియ్యం కూడా అందులో వేసి ఫ్రై చేశాను. చేసి ఇగో పన్నీర్ ఫ్రై చేశాను, కానీ ఇవి లాస్ట్లో వేసాను. అయినా ఫ్రై చేసిన పన్నీర్ మాత్రం ఉడకలేదు, అలాగే ఉన్నది. ఆ ఫ్రై పన్నీర్ అలాగే ఉంది. తర్వాత పులావ్ పౌడర్ వేస్తానండి. పులావ్ పౌడరు ఇంట్లోనే చేసుకుంటాను. అది దాల్చిని, ఇలాచి, లవంగాలు అన్నీ ఉంటాయి కదా, పువ్వు అన్నీ కలిపి లైట్గా ఫ్రై చేసి ఆ పౌడర్ చేస్తాను. అది ఇంట్లోనే ఉంచుకుంటాను. అప్పుడప్పుడు కూరల్లోనే ఇలా పులావ్ చేయడానికి. మేము పులావ్ అనే అంటాము, బిర్యానీ అనము. బిర్యానీ అంటే మాకు వేరేది వస్తుంది, నాన్ వెజ్ అని అంటారు కదా, దాన్ని బిర్యానీ అంటారు. అప్పట్లో అనేవాళ్ళం, ఇప్పుడు కూడా మేము అలా పులావ్ అనే. ఇదిగోండి ఇలా చేశాను. పన్నీర్